ఈవినింగ్ కనిపిస్తుంది. ఇప్పుడు కలర్ అద్దాలి కదా మనము మేడం గారు చెప్పినట్టు. ఇట్లా కొద్దిగా నీళ్ళు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనము ఫుడ్ కలర్ కానీ కుంకాలు కానీ ఏవైనా మనము కొద్దిగా దాంట్లోకి బాగా వేసేయాలి. వేసేసి బాగా, ఎందుకంటే గుంటలు లేకుండా కుంకం కదా, అట్లంతా బాగా కలుపుకుంటే ఇట్లా కలిపితే బాగా నీళ్ళు రఫ్ అయిపోయి బాగా గుంటలు లేకుండా కుంకం అంతా ఏం లేకుండా ఉంటుంది. ఇది పత్తి. ఈ పత్తిని ఇలా మనము మేడం గారు చెప్పినట్టు ఇలా బాగా కలరు మనము బట్టలు ఎట్లా అద్దుతామో అలా 2-3 సార్లు అద్దితే ఎక్కడన్నా కొంచెం అట్లా వైట్గా అట్లా ఉంటుంది కదా, అక్కడ కూడా బాగా కలరు అద్దుకుంటుంది. ఇలా చేసిన తర్వాత కొద్దిగా ఇలా వేసినామంటే మనము వేసుకొని ఎండకు వేసుకుంటే బాగా ఇదైపోతుంది అన్నమాట. ఇలా అద్దుకోవాలి. మనం వేసేసుకుంటే బాగా అవుతుంది. ఎండకు బయట వేసేసుకున్నాం అనుకో బాగా ఆరిపోయి బాగా ఉంటుంది. మళ్ళీ మనము కలర్స్ ఇలా అంతా తీసేసుకుంటే బాగా వస్తుంది. అందరికీ అర్థమైంది అనుకుంటా. బాయ్.